ఇప్పుడు దేవుడు మనతో అంటున్న మాట ఏమిటంటే, ఆ నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిలో మీ బ్రతుకులు మీరు చక్కదిద్దుకున్నారు. ఇప్పుడు మీరందరూ ఆయన సంబంధులయ్యారు. ఇప్పుడు మీరు ఆయన వలె వెలగవలసి ఉన్నది, మీరు కూడా ఆయన వలె తేజరిల్లవలసి ఉన్నది. ఎందుకంటే ఇక మీ వెలుగులో, మీ తేజస్సులో, మీ కాంతిలో మీ సమాజము, మిగిలిన లోకం తమ బ్రతుకుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం నేను మిమ్మల్ని వెలిగిస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీకు వెలుగు వచ్చింది అని ముందు మాట్లాడాడు. నువ్వు ఏ స్థితిలో కూలబడిపోయావో, కృంగిపోయావో, కూర్చుండిపోయావో ఆ స్థితిలో నుంచి ఇక నువ్వు లేవాల్సి ఉంది అనే మాట దేవుడు ఈరోజు మనకి వాగ్దాన రూపంగా ఇస్తున్నాడు. రెండో మాట ఏమంటే, నీవు తేజరిల్లాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చీకటివి కాదు, చీకటిలో ఉండే వ్యక్తివి కాదు. మీరు హైదరాబాద్ జూ పార్కు పోయినప్పుడు తప్పకుండా ఒకటి చూడాలి మీరు. అక్కడ ఒక టైటిల్ రాసి ఉంటుంది, నిశాచర జంతువులు అని. ఎవరన్నా చూసారా? నిశాచర జంతువులు అనే టైటిల్తో ఒక గుహ లాంటిది క్రియేట్ చేశారు. అందులోకి పోతే అంతా చీకటే. పగటివేళ సంచరించే జంతువులన్నీ బయట ఉంచుతాడు. నిశాచర జంతువులు అంటే నిశీధి, చీకటి. చెర, చరించుట అంటే సంచరించుట. నిశాచర అంటే చీకట్లో బ్రతికే జీవులు, చీకట్లో సంచరించే జీవులని ఒక బోర్డు పెట్టి, అందులో పగటి వేళ కూడా అందులోకి మనం పోయామంటే గుహలోకి పోయినట్టు అంతా డార్క్ అనమాట. లైట్ వేసుకొని పోవాలి, అది ఏం కనపడదు. అందులో పోయి చూస్తే అందులో కొన్ని జంతువులు ఉంటాయి, గొడ్ల గోపలు ఉంటాయి. రెండవది ముళ్ళ పందులు ఉంటాయి, ఏదు పందులు అంటారు, ముళ్ళ పందులు ఉంటాయి. తర్వాత మరికొన్ని పిల్లులు ఉంటాయి. పిల్లులు, ఒక రకమైన పిల్లులు ఉంటాయి, అవి నైట్లో తిరుగుతాయి. రాత్రి వేళ గబ్బిలాలు ఉంటాయి. మళ్ళీ నైట్ టైం సంచరించేటువంటి జీవులై. నువ్వు నిశాచర జీవివి కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు చీకట్లో రాత్రుల్లో బతికే వ్యక్తివి కాదు. నువ్వు దేవుని చేత వెలిగించబడిన వ్యక్తివి, దేవుని వెలుగు అందుకున్న వ్యక్తివి. నువ్వు నిశాచర జంతువు కాదు. పట్టపగలు తేజస్సులో జీవించే వ్యక్తివి నువ్వు. భక్తుడు పాడాడు, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. నీతి సూర్యుడు ప్రకాశిస్తే ఇలలో ఆనందం. మనందరి మీద ఆయన వెలుగు ప్రకాశించింది. ఆయన అంటున్నాడు, చీకట్లో అంధకారంలో కూర్చున్నది జాలిగా రా బయటికి అంటున్నాడు. ఇక లే. ఇంతకీ ఏ చీకట్లో కూర్చున్నాం మనం? కొన్ని రకాల చీకట్లో చెప్తా వినండి. నిరాశ అనేది ఒక చీకటి. కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు, కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు. ఛార్జింగ్ ఇచ్చినంతసేపు అంటుంటారు. ఛార్జింగ్ మనం ఇవ్వటం అయిపోయిన తర్వాత ఏంది, ఏం లేదు, ఏంది, ఏం లేదు, ఏందో అంత. అలాంటి ముఖాలు చూస్తే మనకు కూడా నిరాశ వచ్చింది. మనకు ఎక్కిన ఛార్జింగ్ కూడా దిగిపోయింది వాళ్ళ ముఖాలు చూస్తే. నేను సైతాను కూడా భయపడ్ను, కానీ ఈ నిరాశవాదులకు మాత్రం మహా భయం నాకు. వాళ్ళని చూస్తే భయం నాకు నిజంగా అండి. సైతాన్ని కూడా లెక్క చేయను నేను.
మనుషుల్లో కూడా ఈ నిరాశ రోగం ఉంటుంది చూడు, వాళ్ళంటే మహాభయం నాకు. కాస్త కూస్త దేవుణ్ణి బట్టి మనం కాస్త ఛార్జింగ్ రేజ్ చేసుకుంటే వాళ్ళ దిక్కుమాలిన మొఖాలతో దిక్కుమాలిన ఫీలింగ్స్తో మనకున్న ఛార్జింగ్ ఒక దెబ్బతో దించి పడేస్తారు. కాసేపు వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళతో కూర్చున్నామంటే ఇక మనం కూడా అనుకుంటే వాళ్ళంటే భయం నాకు. రా బయటికి రా, నీకు వెలుగు వచ్చిందని బయటికి తెద్దామంటే ఈ మానసిక రోగులు చీకట్లో కూర్చున్నట్టు, మానసిక రోగులను చూసారా మీరు, అటు వెలుగులోకి రాడు, తలుపులు వేసుకుంటాడు, లైట్లన్నీ ఆర్పేసుకుంటాడు, అంధకారం చేసుకొని లోపల కూర్చుంటాడు. పొరపాటున ఎరగనోడుగా నా గదిలో పోయి లైట్ వేసాడంటే వాడు ఆకారం చూసి దడుచుకుంటాడు. ఎందుకంటే ఆ పొజిషన్లో వాడు ఉన్నాడన్న సంగతి కూడా మనకు అర్థం కాకుండా కూర్చుంటాడు నిశ్శబ్దంగా నిశీదిలో. మీకు తగిలేరా ఎక్కడన్నా? మానసిక రోగుల స్థితి అది. నిరాశ చీకటి, ఆశలు చల్లారిపోయి, ఆశలు ఆవిరైపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి ఇక ఈ జీవితం ఇంతే, ఇంకా లేదు అవకాశం అని రాజీ పడిపోయి నిరాశని పెళ్లి చేసుకొని ఆ నిరాశతోనే కాపురం పెట్టినటువంటి వ్యక్తుల సంగతి చెబుతున్నాను నేను. దేవుని వాక్యం అంటుంది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని. నేను ఒక పాటలో పాడుకున్నాను నిరాశని ఒక ఊబితో పోల్చి. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ బ్రతికించింది, నన్ను నిలిపింది. నిరాశ ఊబి అయిపోయిందిరా, నీ పని అయిపోయిందిరా, ఇంకెక్కడ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇంకెక్కడ మా ఆశలు లేదు, నువ్వు ఏం చేసినా లేదు, నీ బతుకు ఇంతే, నీ కథ అంతే, అంతే ఇంతే ఇంతే అంతే, మారదు, అయిపోయింది, జరగాల్సిన తేడాలన్నీ జరిగిపోయినాయి, ఇంకా లేదు ఛాన్స్. ఒక నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి అది నిరాశ, అంధకారం అది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. మరేం చేయాలి? నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసుని కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసుని కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. ఈ నిరాశ దెబ్బ తగిలి గాయపడ్డవాళ్ళలో నేను ఒకడిని. కొన్నిసార్లు అసలు కారణమే ఉండదు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు నిరాశ. ఎక్కడో దిగిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు. మీకుందా ఈ లక్షణం? హోమియో తత్వశాస్త్రంలో అదొక వ్యాధి. స్తోత్రం. కొంచెం హోమియో పుస్తకాలు చదువుతాలే నేను. ఈ శూన్యంలోకి దిగజారిపోవటం, ఈ నిరాశలో కృంగుబాటులోకి వెళ్ళిపోవటం హోమియో తత్వంలో ఒక జబ్బు, అది ఒక రోగం. దానికి కూడా మందులు రాసి పెట్టారు వాళ్ళు.
మనం ఆ మందులే మింగాల్సిన అవసరం లేదులే, కానీ మనకు ఒక మందు ఉంది. అది దేవుని యందలి విశ్వాసము. నాకు అర్థమైంది. దాదాపు 10,000 మంది ఆత్మలు రక్షించబడి ఒక 8,000 నుంచి 10,000 మంది సంఘం. అంత సంఘానికి కాపరి. సహజంగా సాధారణంగా చిన్న చిన్న పరిచర్యలు, కొద్దిమంది ఆత్మలతో ఉన్న సంఘాల సేవకులు నన్ను చూసినప్పుడు చాలామన్నా సూపర్ రా బా, ఎన్ని ఆత్మల రక్షణలో నడిపించాడు. అసలు పరిచర్య మామూలుగా బయట నుంచి చూసేవాడికి మామూలుగా ఉండదు. మన పరిచర్య కొంతమంది వ్యక్తులకు ఒక స్వప్నం. కానీ నాకు నిరాశ ఊబి. మెయిన్ ఒకటే, ప్రారంభంలో నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, మన మధ్య ఉన్న అనుబంధం అది వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ పని, పరిచర్య, భారాలు, బాధ్యతలు అనే ఏర్పడి నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డట్టుంది ప్రభువా. అవతలి ఒడ్డు నువ్వు కనపడుతున్నావు, దగ్గరలోనే ఉన్నావు, నిన్నొచ్చి అందుకోలేకపోతున్నాను. కాలాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, నీకు చేరువు కాలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను. నాకు అన్నిటికంటే బాధాకరం మన వైవాహిక తొలి ప్రేమ. నేను ఈరోజు కలిగి లేను అనేది గుర్తించి కృంగిపోయాను. ఆ వేదన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, అది నేను అనుభవించినోడికి నాకు అర్థమైంది, కానీ మామూలు వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. నేను చేయగలిగింది ఏమి లేదు. నా మెట్టుకు మీరు కూడా వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వేదనలో దేవునితో నేను పలికిన ప్రార్థనే ఆ పాట. అదొక అంధకారం, అదొక చీకటి. అందుకే నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మెళకువ ఏంటంటే, నిరాశ ఊబి నిన్ను లాగుతుంది, దానిలోనికి దిగిపోతావా? దేవుని యందలి నిరీక్షణ కలిగి, ఆశ కలిగి ఆయన వైపు చూస్తావా? అప్పుడు మళ్ళీ 2వ చరణంలో పాడుకున్నా, తొలకరి కోసం భూతలమంతా ఆశతో ఆశతో. ఫస్ట్ దానిలో నిరాశ టచ్ అయింది, రెండో దానిలో మళ్ళీ ఆశలు చిగురింపజేశాడు. తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తాయి? ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లులు. ఎండాకాలం ఎండకి ఎండి 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 భూతాపం. ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లు పడ్డప్పుడు ఎవరైనా భూమి యొక్క వాసన చూసారా? తొలకరి జల్లు నేల మీద పడ్డప్పుడు స్మెల్ వచ్చింది. ఎంతమందికి అది బాగా అనిపిస్తుందండి? అందరికీ బాగా అనిపిస్తుందా? అదొక రకమైన స్మెల్ వచ్చింది కదా. ఎందుకని అది మనకు బాగా అనిపించింది? ఆ మట్టి వాసన ఎందుకు మనకు అంత బాగా అనిపించింది అంటే, మనం కూడా మట్టే కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పటిదాకా భూమి తాపంతో అల్లాడిపోయి దేవుడు పంపించే తొలకరి జల్లుల కోసం మిగులు ఆశతో చూస్తూ ఉంటుంది. ఆ తొలకరి చినుకులు ఆ నేల మీద పడ్డప్పుడు ఆ నేల స్పందించే స్పందన, అక్కడ ఆ ఉత్పత్తి అయ్యే స్మెల్ మనకి సాక్ష్యం, అంటే భూమి సంతోషిస్తున్నట్టు మనకు అర్థమైంది. అంటే ఏ చినుకుల కోసం భూమి ఆశగా ఎదురు చూసిందో, ఆ చినుకులు దాని మీద పడ్డప్పుడు దానిలో వచ్చేటువంటి స్పందన ప్రకృతిలో ఉన్న మనందరికీ కూడా ఆనందంగా అనిపిస్తుంది. నీటి స్పర్శ కోసం, తొలకరి జల్లుల స్పర్శ కోసం భూమి తపించినట్టు, తాపముతో ఎదురు చూసినట్టు నా గుండె నీ కోసం, నీ స్పర్శ కోసం ఎదురు చూస్తుంది ఆశతో. నిరాశ అనేది మరి వేరే వాటి విషయంలో రావడానికి లేదు నాకు. ఎందుకంటే నేను శరీర సంబంధమైన విషయాల గురించి పట్టించుకునే రకం కాదు. అప్పులైనా, తిప్పలైనా, బాధలైనా, ఇరుకులైనా, నిందలైనా, అవమానాలైనా, ఇబ్బందులైనా, ఇవన్నీ మనం లెక్క చేసే వ్యవహారం కాదు. ఎందుకంటే శ్రమల రూపంలో భౌతికంగా నాకు ఎదురవుతున్నవన్నీ కూడా మరో రూపంలో ఉన్న దీవెనలు. నాకు తెలుసా సంగతి. అంటే మీలో కొంతమందికి అర్థం కాక గందరగోళం అయిపోతుంటారులే, కానీ శ్రమల రూపంలో మనకు కనబడుతున్నవి మారు రూపములో ఉన్న ఆశీర్వాదములు.
అది నేను అర్థం చేసుకోగలను. ఒక నింద వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక మాట నన్ను ఎవడన్నా అన్నా, నేను ఒక మాట పడినా, తృణీకారం పొందినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది ఏదైనా సరే, అది నాకంత ఇబ్బందికరమైన అంశం కాదు. అది నాకెళ్ళి చూడండి, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు వెళ్తున్నారు. నాకెళ్ళి చూడండి. స్తోత్రం చెప్పండి. మీలో కొంతమంది నిరాశలో దిగిపోవటానికి సంవత్సరాలుగా మీరు పీడించబడుతున్న అప్పులో సమస్య కావచ్చు. సంవత్సరాలు మారిపోతుంది, ఈ దరిద్రం మాత్రం వదిలిపోవట్లేదు, నాకు ఏ దారి దొరకట్లా, ఏందో. మనోళ్ళు ఎక్కువ శాతం అప్పులోళ్ళు కాబట్టి అప్పుల్ని బాగా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళు కాదు, అప్పులు తీసుకొచ్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో మనం ఓపెన్గా ఉండాలి. చేతులు దించండి. దేవుడు దేవల నాకు అప్పులేం లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పాప ఎంత దారుణం, ఎన్ని చేతులు లేచినాయో చూడు. అసలు దించండి. నాకు సమృద్ధిగా అప్పులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్టగా సరిగా ఎత్తండి. అది అన్ని చేతులు లేవుతాను, నాకు తెలుసు. సంవత్సరాలుగా వాటి నుంచి బయటపడదామని కుస్తీ పట్టి 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 ఒగదగక హ్యాపీ న్యూ ఇయర్ అయ్యామా. అప్పులు పోయినాడు అబ్బాయి, నాకు హ్యాపీ న్యూ ఇయర్. ఈ అప్పులు బాగున్నంత వరకు ప్రతి ఇయర్ నాకు అగసాట్లు మాడి అని పాపం బాధపడేవాళ్ళు. ఇక ఈ జీవితం ఇంతే అని రాజీ పడ్డోళ్ళు, నిరాశ ఊబిలో దిగిపోయిన వాళ్ళు, నిరాశ అనే అంధకారంలో కూర్చున్నోళ్ళు. అప్పులోళ్ళు గొడవ, అప్పులోళ్ళగా అదొక చీకటే నిరాశకి. భక్తి జీవితంలో ఒక మెట్టు దిగినోడు అతడు కూడా నిరాశకి వెళ్ళే అవకాశం ఉంది, చీకట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను పూర్వం దేవునితో ఉన్నట్టు ఇప్పుడు లేను, నా భక్తిలో మార్పు వచ్చింది, నేను దేవుణ్ణి అంతగా ప్రేమించట్లేదు, నేను అంతకు ముందులా దేవుణ్ణి ఆరాధించట్లేదు, సమీపించట్లేదు. మరి ఎవడి గోలవాడిది? భక్తుడి గొడవ భక్తుడిది. లోకంలో సమస్యలతో బాధపడి కోర్టు కేసు ఉంది, అది ఒకదగట్లా, లాయర్లు మోసం చేస్తున్నారు, నిరాశ. నాకు న్యాయం జరగదు, అయిపోయినట్టే. అట్లా ఎవరెవరు ఏ సమస్య చేత పీడించబడి దాని మీద విజయం పొందలేకున్నారో వారికి ఖచ్చితంగా నిరాశ ఎదురైంది. కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే నిరాశ. ఎందుకురా అట్లున్నా అంటే, ఏం లేదు బాగానే ఉన్నా, ఏమైంది? అరే వచ్చే నాటికి వచ్చింది లేరా ఉద్యోగం, ఎందుకు నువ్వు దాని గురించి ఎంతసేపు అంటే, ఇప్పుడు ఏమైంది, నేనేమన్నాను, నేను బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. వచ్చిద్ది ఉద్యోగం, వచ్చిద్ది, తగలబడిద్ది. ఏందో. అరే అలా ఉండవాకురా. ఎలా ఉండాలి? చెట్టు అంత ఎదిగి మళ్ళీ మీ దగ్గర చిల్లర అడుక్కోవాలా నేను? మిగిలిన వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తుంటే నేను మీ చేతులు మీరు ఇచ్చే దానికోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మరి నాకు బాధ ఉండదా? నా కాడికి దరిద్రులకు ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు రావట్లా. అట్లా ఒక్కొక్కటి ఫీలింగ్స్ చెప్తున్నాను నేను. కొంతమందికి ఉద్యోగాల విషయంలో నిరాశ, కొంతమందికి పిల్లలు పుట్టలేదని నిరాశ, కొంతమందికి పెళ్లి కావట్లేదని నిరాశ. అయిద్దిలేయ్యా, పెళ్ళి అయిద్దిలేండి, అయిద్ది బాగానే అవుతుంది, సంవత్సరం అవుతానే ఉంది. అయిద్దిలే అమ్మాయి, దేవుడు మంచి సంబంధం తీసుకో. తాత ఎత్తనాడుగా 30 ఏళ్ళు వచ్చినాయి, మంచి సంబంధం ఎత్తనాడు. నేను నిజంగానే ఒక ఇంటి తర్వాత ఇట్లా శరీర సంబంధమైన విషయాల్లో నిరాశ, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిరాశ. ఏందో నేను అలా ఉండకూడదు అనుకుంటా, ఆ తప్పు చేయకూడదు అనుకుంటా, నా కర్మ, నా దరిద్రం, మళ్ళా నేను అక్కడే వస్తున్నా, అక్కడే బెండ్ అవుతున్నా, అక్కడే తేడా పడుతున్నా. నాకు ఈ బతుకంతా ఈ శోధన తప్పేటట్లేదు, నేను జయం పొందేటట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ పాపాన్ని జయించలేకపోతున్నానని కొంతమందికి విసుగులో నిరాశ వచ్చింది. ఇలా నిరాశ అనే చీకట్లో కూర్చున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లే, నీకు వెలుగు వచ్చింది.
లే, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైంది. దేవుని వాక్యం అంటుంది, నిరాశపడే వారిని ఆయన ఆశ తీరుస్తానని చెప్పలా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని రాసింది. 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడుతూ కూడా శారీరకంగా బలహీనుడయ్యాడు, కానీ ఆశల విషయంలో మాత్రం బలహీనత లేదు. 38 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వెళ్ళి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని అతను అడిగితే, స్వస్థపడాలనే ఉందయ్యా, కానీ దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్లలో వేసేదానికి నాకెవ్వడూ లేడు అన్నాడు. ఆశ్చర్యం. 38 ఏళ్ళైనా ఇంకా బాగుపడతాను అన్న అతని నిరీక్షణ, అతని విశ్వాసం, అతని గుండెల్లో ఉన్న ఆశ ప్రభువునే ఆశ్చర్యపరిచింది. సరే, నీకు నీళ్ళొద్దు, దోతొద్దు, లే, నేను చెప్తున్నాను, లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. ఆ హృదయంలో నిరాశ లేదు, ఆశ ఉంది. ఏనాటికైనా నాకు విడుదల వచ్చింది, నేను బాగుపడతాను, దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా ఏనాటికైనా ఆయన నాకు ఈ స్థితి నుంచి విడుదల ఇస్తాడు, నేను బాగుపడతాను అన్న ఆశను అతడు కోల్పోలా. నిజంగా అదే పరిస్థితి మనకు వస్తే 38 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కూడా ఉండదు మన ఆశ. 3 నెలల్లోనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. 3 నెలలు ట్రై చేస్తాం, ఏమన్నా లైన్లోకి వచ్చే అవకాశం ఉందా అని. ఛాన్స్ కనపడలేదనుకో, ఇక ఫిక్స్. 3 నెలల తర్వాత లేదా 3 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వచ్చి, నీవు స్వస్థపడు కోరుచున్నావా, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే, ఏంది నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు ఏంది? నడిచేది 3 సంవత్సరాలు ఏడా? ఎన్ని? 3. పెద్ద ఇప్పుడు వచ్చి లే పరుపెత్తుకోనంటే, లేచే ఓపికంటే కాళ్ళు చేతులు కదిలి పని చేస్తుంటే ఎందుకు కూర్చుంటాం? అవి లేవకనేడు కూర్చుందే, మా చెప్పొచ్చావు భలే లేమంటున్నావే. కానీ వాడు 38 సంవత్సరాలు సీనియర్, కానీ అతని గుండెల్లో ఆశ చూసావా? ఏంటి ఆశ? నా దీన స్థితిని దేవుడు కనిపెడుతున్నాడు, ఏనాటికైనా నాకు విమోచన ఉంది. హల్లెలూయా. ఏ హృదయాలలో ఎలాంటి ఆశ ఉందో అది కనిపెడతాడు ఆయన. ఏనాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏనాటికైనా నా హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఏనాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏనాటికైనా నాకు జయమిస్తాడు. ఏనాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏనాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. నాకైతే ఆశ ఉంది, విశ్వాసం ఉంది, ఆ నిరీక్షణ ఉంది, ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలైతే స్పందిస్తాయో అలాంటి హృదయాలను ఆయన అక్కడి నుండి పరిశీలిస్తాడు. మనం ఆశ పెట్టుకుంది మనుషుల మీద కాదు. ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభువు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయాదాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు. నూతన బలం మనం పొందటం ఖాయం. క్రొత్త తైలం మన మీదికి రావటం ఖాయం. నూతన వెలుగు, తేజస్సు మన మీద ఆవరించటం ఖాయం. మనల్ని ఆవరించిన అంధకారం తరిమి కొట్టబడటం ఖాయం. ఎంతమంది నమ్ముతున్నారో? కొంతమంది చేతులు కూడా నిరాశగా ఎత్తుతున్నారు. నేను ఆశించాను ఇప్పుడు ఇట్లా అంటానేమో అని. ఎంతమందికి విశ్వాసం ఉంది, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు అంటే ఎప్పుడు మారుతారండి మీరు? కొత్త సంవత్సరంలో మారండి కాత.
దేవునికి స్తోత్రం. నిరాశ అనేది ఒక అంధకారం. ఆ ఒక్కదాన్నే మీ ముందు ఉంచాను నేను. దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. కూలబడ్డావు, కృంగిపోయావు, దిగజారిపోయావు, ఊబిలో దిగినట్టు దిగిపోయావు. లే, నేను ఉన్నవాడను అంటున్నాడు ఈవేళ దేవుడు. నేను ఉన్నవాడను అండ్ నీకు తోడై ఉన్నవాడను. నేను లేకపోతే నువ్వు కూర్చో నిరాశలో, నేనున్నాగా. అంటే ఈ రోజుకున్నావు, రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరమందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరమందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణించగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై హృదయమా, హృదయమా, నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. హల్లెలూయా. రెండు కళ్ళు ఓడతీయబడి, జుట్టు తొలగించబడి, అభిషేకం కోల్పోయి, మహాబలుడు కాస్త బలహీనుడైపోయి ఉన్నవాడికి ఇక ఆశ ఉంటుందా? ఒకవేళ దేవుడు బలమిచ్చినా కళ్ళు లేవు కాబట్టి ఏమైనా చేయగలడా? ఆశ ఉండదు. కానీ శాంసన్ గురించి ఎక్కడ రాశాడో తెలుసా? హెబ్రీ పత్రిక 11లో రాశాడు. ఏ జాబితాలో రాశాడో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో రాశాడు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే సర్దుకోండి. సంసోను గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు హెబ్రీ పత్రిక 11లో. వాస్తవంగా శాంసన్ స్థితి చూస్తే, సంసోను పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి. కానీ రెండు కళ్ళు లేవు. శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి, కానీ కళ్ళు కోల్పోయాడు, కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి. అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో. దేవుని బలం ఏంటో తెలుసు. ఏమనుకున్నాడు తెలుసా? దేవుణ్ణి, నేను బలహీనున్నయ్యాను, కానీ నువ్వు కాలేదుగా ప్రభువా. నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బకొట్టడానికి, కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రభువా. నేను బలహీనున్నయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత, కానీ నువ్వు బలహీనుడు కాదుగా ప్రభువా. నాకు దారులు మూసుకుపోయాయి, కానీ నీకు దారులు లేకుండా లేవుగా. పడిపోయిన వారి మీద కూడా కృప చూపించే దేవా. ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో, ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను. నా టైం పాడు చేసుకున్నా. నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు ప్లీజ్. నాకు దారి లేదు, నీకు దారి ఉంది. నాకు కనబడట్లా, నీ కళ్ళు చూస్తున్నాయి. ప్లీజ్, నాకు నీ మీద ఆశ ఉంది. ఏదో ఒక దారి చూపిస్తావు, ఏదో ఒక అవకాశం ఇస్తావు. నా రెండు కళ్ళు తీశారు, నా రెండు కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి, అంతే. ప్లీజ్ నా ఆశ తీర్చు. నాకు నిరాశ లేదు దేవా. కళ్ళు పోయినా, శక్తిహీనునైనా నాకు నిరాశ లేదు. ఎందుకంటే నువ్వున్నావు, నువ్వున్నావు,
నువ్వు దారి చూపిస్తావు. నిజంగా ఆశ్చర్యం. దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నారులే, దాగోను గుడి. ఈ సంసోన్ను పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు, బాబు కళ్ళు కనబడట్లా, గుడ్డోడిని అయిపోయాను కదా, ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే, పెద్ద స్తంభం ఉందో, స్తంభం ఏదైతే ఉందో, స్తంభాలు అవి కేంద్ర స్తంభాలు కదయ్యా, మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో కట్టేయండి నన్ను, ఈ ఈ ఈ ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను కట్టేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా? వింటారా? ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది, నోర్మై పడుస్తాం, నోరు మాట్లాడావంటే మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం, ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, నోరు మొయ్ అనాలి వాళ్ళల్లా. వీడికి సాగు తెలివితేటలు వచ్చినాయి, వీడు కరెక్ట్గానే కోరాడు. గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరు కనపడతాడు, కరెక్ట్గా అని చెప్పాడు. సరేదా అక్కడ కట్టేస్తారా నిన్ను. వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు. సంసోను అడిగిన మాట వాళ్ళు వినేటట్టు జస్ట్ కొంచెం అంతే, బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే, చెప్పిన పని చేశాడు ఆయన. గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన. అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది. ఒక్కసారి ప్రార్థన చేశాడు, దేవా ఒక్క ఛాన్స్, ఒక్కసారి వెలిగించు నన్ను. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా, మునుపటి కంటే నాంతమందే ఉజ్వలముగానను మండించుమయ్యా, కరుణామయుండా 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 కరుణామయుడా, బలహీనుల మీద కనికరం చూపువాడా, ఇప్పుడు నీ శక్తి నా మీదకి వచ్చుగాక, ఈ గుడి కూలిపోవును గాక. నా అలాగూ స్తంభాలు పట్టుకుని అలాగూ వంగాడు. కరుణామయుండా వాళ్ళు నవ్వుకుంటున్నారు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరుణామయుండా 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 యేసయ్యా యేసయ్యా దేవా 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 ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. ఆశ చావలా, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వశక్తుడు, ఎల్ షద్దాయ్, సైన్యములకు అధిపత్యగు యెహోవా, పరాక్రమశాలి, శత్రు వినాశనకారి, నా పక్షం వహించిన వాడు, రోషము గల నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా
అక్కడేం మిగలైగా ధ్వంసం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ మిగలేదు, ఇక అయిపోయింది మొత్తం. క్లోజ్. బలహీనులకు బలమిచ్చువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడు. ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అర్థించాల, ఆయన కాళ్ళే పట్టుకున్నాడు. తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయాను. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు. నీచున్నాయి, కానీ నా మీద నువ్వు కృప చూపుతా. నాకు ఆశ ఉంది, నాకు అవకాశం ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్. సంసోను ప్రార్థన అక్కడ వినబడింది. తన దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా, శాంసన్ నా కుమారుడా, ఇదిగో నీకు బలమిస్తున్నాను, పో విజయోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు, ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను, వాళ్ళ అభిషేకము నీ మీదకి పంపుతున్నాను. పో, జయము నీదే. ఎవడు గెలవలేడు, పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం హతం. నా తమ్ముడు, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేనని, నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను. నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నేను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది, ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని, నూతనంగా మొదలుపెట్టు, క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడనని దేవుడి రోజులతో మాట ఇస్తున్నాడు ఆయన. నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు, అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నేను వెలుగు పంపుతున్నాను. నువ్వు వెలగాలి ఒక వెలుగు, నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు, నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు. నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి. జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి. సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి. నా కోరిక అది, నా ఆశ అది. నీ దేవుడు తన హృదయ వాంఛను వెల్లడి చేస్తున్నాడు. బిడ్డలారా, ఇది మీకే కాదు, నాకు కూడా. ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు? అంధకారంలోంచి ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు? ఆయన కాళ్ళే పట్టుకుందాం, ఆయన పాదాలే పట్టుకుందాం. కరుణామయుడా నన్ను కనికరించు, మళ్ళొక్కసారి నన్ను బలపరచు, మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వు. నేను నిలబడాలి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నేను నిలబడాలి, నేను గెలవాలి, నేను సాధించాలి.